So that's about the topic on semiconductors. Next we'll go to caste census. Caste census ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువ డిబేట్ జరుగుతున్న టాపిక్. సో క్యాస్ట్ సెన్సస్ చేయాలని కొంతమంది ఆల్రెడీ ఇన్ ద రీసెంట్ టైమ్స్ ఐ బిలీవ్ 2023లో బీహార్లో జరిగింది క్యాస్ట్ సెన్సస్. అఫ్కోర్స్ అక్కడ ఆల్ పార్టీస్ అగ్రీ అయ్యి జరిగింది, నాట్ ఓన్లీ జేడిఎస్ జనతాదళ్ కాకుండా జేడీయూ కాకుండా మిగతా అన్ని పార్టీస్ ఇంక్లూడింగ్ బీజేపీ అగ్రీ అయ్యి 9 పొలిటికల్ పార్టీస్ అగ్రీ చేశారు ఈ క్యాస్ట్ సెన్సస్. చాలా సింపుల్గా చేసేసారు వాళ్ళు క్యాస్ట్ సెన్సస్. సో ఐ థింక్ దట్ ఈస్ ద మోస్ట్ రీసెంట్ ఎగ్జాంపుల్ ఆఫ్ క్యాస్ట్ సెన్సస్ ఇన్ ఇండియా. 2023లో జరిగింది. అంతకుముందు కర్ణాటకలో జరిగింది ఐ బిలీవ్. దిస్ వాజ్ ఇన్ 2015. కర్ణాటక కేస్ వాజ్ ఇన్ 2015, రైట్? అండ్ ఇంకొకటి ఐ సజెస్ట్ యూ ఆర్ రీడింగ్ ద హిందూలో ఒక ఆర్టికల్ వచ్చింది. ఐ బిలీవ్ ఇట్ ఈస్ ఆన్ 10th of July 2024. మంచి ఎడిటోరియల్ పీస్ వచ్చింది, అది చదవండి. క్యాస్ట్ సెన్సస్ మీద మీకు జనరల్ ఎస్సీ ఇస్తే కనుక ఇట్ విల్ బి ఏ వర్తీ రీడ్ ఫర్ యూ. ఓకే, యా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్యాస్ట్ సెన్సస్ అంటే ఏంటి? జనరల్గా మనకి సెన్సస్ చేస్తారు కదా, ఆ సెన్సస్ క్యాస్ట్ సెన్సస్ ఒకటేనా? సెన్సస్లో ఏమేమి పారామీటర్స్ ఆర్ ఏమేమి క్రైటీరియా రికార్డ్ చేస్తారు? ఆ సెన్సస్కి క్యాస్ట్ సెన్సస్కి తేడా ఏంటి? అసలు క్యాస్ట్ సెన్సస్ ఎందుకు అవసరం? వాట్ ఈజ్ క్యాస్ట్ సెన్సస్? వై క్యాస్ట్ సెన్సస్? పాజిటివ్స్, నెగటివ్స్ యాజ్ రిపోర్టెడ్ బై క్రిటిక్స్గా కావచ్చు, పాపులర్ మీడియా ఒపీనియన్ కావచ్చు, ఏంటిది? సో వాట్ షుడ్ బి ద వే ఫార్వర్డ్? ఈ లైన్స్లో ప్రిపేర్ అయి ఉండడం మంచిది. ఎందుకు ప్రిపేర్ అవ్వాలని అంటున్నానంటే ఓవరాల్గా రెగ్యులర్ పేపర్ రీడింగ్ అంటే రీజనబుల్ ఇష్యూస్ మీద అవగాహన ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ ఈ ఇయర్లో ఎస్సీ ఎస్టీ సబ్ క్లాసిఫికేషన్, వన్ నేషన్ వన్ ఎలక్షన్, క్యాస్ట్ సెన్సస్, ఇవన్నీ పొలిటికల్ ఆస్పెక్ట్స్లో తీసుకుంటే ఇంపార్టెంట్ టాపిక్సే. సోషో పొలిటికల్ ఆస్పెక్ట్లో ఇవన్నీ ఇంపార్టెంట్ టాపిక్స్. వీటి మీద రీజనబుల్గా చదివే వాళ్ళందరికీ అవగాహన ఉంటుంది. కానీ ఎందుకు ప్రిపేర్ అయ్యి ఉండాలంటే ఎగ్జామ్లో మనకు టైం లిమిట్ ఉంటుంది, వర్డ్ లిమిట్ ఉంటుంది, 1000 పదాలు ఉంటాయి. సో మనం ర్యాండమ్గా రాస్తే ప్రిపేర్నెస్ లేకపోతే అంత ఎఫెక్టివ్గా ఎస్ఏ రాయలేము. వీ ఎండ్ అప్ గెటింగ్ లెస్ స్కోర్. అందుకు ప్రిపేర్ అవ్వాలి అని అంటున్నాను నేను. సో కమింగ్ బ్యాక్, సో వాట్ ఈస్ క్యాస్ట్ సెన్సస్? ఇంతకుముందు ఎప్పుడైనా చేశారా క్యాస్ట్ సెన్సస్ ఇండియాలో? 1931 ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత చేశారా? 1931 ఈజ్ కలోనియల్ కదా, ద బ్రిటిష్. 2011లో చేశారు. 2011లో చేశారు. సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ అంటారు దీన్ని. యాక్చువల్గా గట్టిగా మాట్లాడాలంటే ఇది ఒక పెద్ద ఫ్లాప్ ఎక్సర్సైజ్ 2011లో జరిగింది. అటర్ ఫ్లాప్ ఎక్సర్సైజ్ అంటాను నా దృష్టిలో అయితే. అంటే చాలా ఘోరమైన సినిమాలు ఉంటాయి కదా, థగ్స్ ఆఫ్ హిందుస్థాన్, ఆ రేంజ్ ఫ్లాప్ అనమాట. ఎందుకు ఆ రేంజ్ ఫ్లాప్ అంటే, వీళ్ళు ఎన్యూమరేట్ చేయడం మొదలుపెట్టిన తర్వాత ఇమాజిన్ ద నెంబర్ ఆఫ్ క్యాస్ట్ దట్ దే రికార్డెడ్. మోర్ దెన్ 41 lakh క్యాస్ట్లు రికార్డ్ చేశారు. అంటే వీళ్ళకి క్లారిటీ లేదనమాట, ఏది క్యాస్ట్, ఏది సబ్ క్యాస్ట్, ఏది బ్రాడ్ గ్రూప్, ఏది నేరో గ్రూప్, ఏది. అండ్ ఇంకోటి క్యాస్ట్కి టెర్మినాలజీ మారిపోతూ ఉంటుంది. ఒకే క్యాస్ట్ని రకరకాల పేర్లతో రకరకాల ప్రాంతాల్లో పిలుస్తారు. ఇట్ ఈస్ రీజియన్ సెంట్రిక్ ఆల్సో. సో వీటి మధ్యలో క్లారిటీ లేకుండా జస్ట్ వెళ్ళి ఏదో నామకే వాస్తే రికార్డ్ చేసుకుంటూ వచ్చేస్తే జరిగే దిస్ ఈజ్ కాల్డ్ అండ్ సీరియస్ నైట్మేర్ ఇది. సో దీనివల్ల ఏంటంటే క్యాస్ట్ అనేది ఎన్యూమరేట్ చేయడం చాలా కష్టం అనే ఒపీనియన్కి వచ్చేసారు, విచ్ ఈజ్ నాట్ నెససరీలీ సో. ఓకే, సో వాట్ హ్యాపెండ్ ఇన్ బీహార్లో 2023లో వీళ్ళు సక్సెస్ఫుల్గానే ఎన్యూమరేట్ చేశారు. ఇట్ ఈస్ ఏ రీజనబుల్లీ సక్సెస్ఫుల్ ఎక్సర్సైజ్. ఏం చేశారు వీళ్ళు క్లియర్ కట్గా 250 క్యాస్ట్ నేమ్స్ ఆర్ వాట్ ఎవర్ క్రైటీరియా వాళ్ళు ప్రీఫిక్స్ చేసి ఇచ్చేశారు. సో ఎల్లినోడు ఎన్యూమరేటర్ ఎవడైతే ఉంటాడో వాడు మీ క్యాస్ట్ ఏది ఇందులో చూస్ చేసుకో. ఇదేమి వాళ్ళు 214 పెట్టారు నువ్వు చూస్ చేసుకోవడానికి నేమ్స్. ఇవేమీ కాకపోతే 215 అదర్ క్యాస్ట్. అయిపోయింది, స్టోరీ ఎండ్. సో ఈజీ టు క్వాంటిఫై.
You don't provide open-ended options. They come up with different names. Okay, ఒకే క్యాస్ట్ని మల్టిపుల్ నేమ్స్తో పిలుస్తారు. ఒకే క్యాస్ట్లో సబ్ క్యాస్ట్ ఉంటుంది. ఈ సబ్ క్యాస్ట్లోనే వేరే క్యాస్ట్ అని వాళ్ళు ఫీల్ అవుతారు, విచ్ ఈజ్ నాట్ నెసెసరీ ట్రూ. ఓకే, సో ఇట్లాంటి ఆస్పెక్ట్స్ వల్ల 2011 ఎక్సర్సైజ్ ఇస్ అన్ ఫెయిల్యూర్. ఓకే, ఫెయిల్యూర్ అని ఎందుకు అంటున్నాము అంటే దీని నుంచి వచ్చిన ఇన్పుట్స్ పెద్దగా ఎక్కడ యూజ్ చేయలేదు. ఓకే, సో కమింగ్ టు ద క్యాస్ట్ సెన్సస్, యాజ్ యూ సెడ్ 1881 నుంచి స్టార్ట్ అయితే 1913 ఈ మధ్యలో ఎవ్రీ 10 yearsకి రెగ్యులర్ సెన్సస్ ఎలా అయితే జరుగుతుందో అదేవిధంగా క్యాస్ట్ సెన్సస్ జరిగింది. బట్ యా, ద బ్రిటిష్ కలోనియల్ గవర్నమెంట్ వాజ్ దేర్. సో అప్పటి నుంచి ఇన్ 1951 ఇట్ ఈస్ డిసైడెడ్ దట్ there would not be any such exercise. 1951లో క్యాస్ట్ సెన్సస్ చేయలేదు అప్పటి నుంచి. ఓకే, సో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మనకి సెన్సస్ కండక్ట్ చేయడానికి దెర్ ఇస్ ఏ లీగల్ ఫ్రేమ్వర్క్, లెజిస్లేటివ్ ఫ్రేమ్వర్క్. ఏంటది? 1948 సెన్సస్ యాక్ట్. దెర్ ఇస్ ఏ లీగల్ ఫ్రేమ్వర్క్ ఫర్ కండక్టింగ్ సెన్సస్. సో అందుకని దీంట్లో క్యాస్ట్ సెన్సస్ని ఇంక్లూడ్ చేయలేదు. క్యాస్ట్ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ దట్ సెన్సస్. సో దిస్ 1948 సెన్సస్ యాక్ట్ ఏదైతే ఉందో దానిలో ఇంక్లూడ్ చేయలేదు కాబట్టి రెగ్యులర్ సెన్సస్ ఏదైతే అదర్ క్రైటీరియా ఉంటాయో, జెండర్ కావచ్చు, ఏజ్ కావచ్చు, అదర్ పారామీటర్స్, వాటిని మాత్రం ఇన్కార్పొరేట్ చేశారు, క్యాస్ట్ని ఇన్కార్పొరేట్ చేయలేదు. క్యాస్ట్ని ఇన్కార్పొరేట్ చేయకపోయినా స్టేట్స్ ఎలా చేస్తున్నాయి అంటే దేర్ ఆర్ అదర్ మెజర్స్. అంటే స్టాటిస్టికల్ డేటా కలెక్ట్ చేయడానికి కొన్ని యాక్ట్స్ ఉంటాయి, కొన్ని చట్టాలు ఉంటాయి. స్టేట్ లెవెల్లో గవర్నమెంట్స్ కావచ్చు, లోకల్ బాడీస్ కావచ్చు, వాళ్ళైనా ఎన్యూమరేట్ చేయొచ్చు. ఎందుకు? స్టాటిస్టికల్ పర్పసెస్ కోసం, అడ్మినిస్ట్రేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ పర్పస్ల కోసం. కానీ ఆ యాక్ట్ దీనంత పవర్ఫుల్ కాదు. దిస్ యాక్ట్ ఈజ్ వెరీ మచ్ పవర్ఫుల్, ఎస్పెషలీ ఇన్ ద పాయింట్ ఆఫ్ ప్రైవసీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా పవర్ఫుల్. ఓకే, అండ్ దిస్ యాక్ట్ వోంట్ గివ్ ఎనీ డిస్క్రిషన్ టు ద యూనియన్ గవర్నమెంట్. చెయ్యాలా చెయ్యొద్దా, అండ్ కలెక్ట్ చేసిన డేటాని ప్రైవేట్ చేయకూడదు అనే దానికి స్ట్రాంగ్ ప్రొవిజన్స్ ఉన్నాయి. కలెక్ట్ చేసిన డేటాని ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెట్టకూడదు. అట్ ద సేమ్ టైం పబ్లిక్ చేయాలా వద్దా. సో ప్రైవసీకి వెరీ స్ట్రాంగ్ ప్రొటెక్షన్స్ ఉన్నాయి దీంట్లో. పాయింట్ నెంబర్ 1. అండ్ ఆల్సో విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ ఆఫ్ ద గవర్నమెంట్ వర్కౌట్ అవ్వవు ఇక్కడ. ఓకే, సో మనము క్యాస్ట్ సెన్సస్ చెయ్యాలి అంటే ఇప్పటి వరకు అయితే దీంట్లో ఇంక్లూడ్ చేయలేదు క్యాస్ట్ యాజ్ ఎ క్రైటీరియా ఫర్ సెన్సస్. దీన్ని ఇంక్లూడ్ చేయాలి. దిస్ ఈజ్ ఎ ఫస్ట్ నాన్ నెగోషియబుల్ పాయింట్. మీరు ఎస్ఏ ఎప్పుడు రాసినా లీగల్ ఫ్రేమ్వర్క్ నుంచి ఆర్గ్యూ చేస్తే ఈ పాయింట్ మర్చిపోకండి. రైట్, తర్వాత అసలు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాట్ ఈజ్ క్యాస్ట్ సెన్సస్? క్యాస్ట్ సెన్సస్ అంటే ఏంటంటే ఉన్న క్యాస్ట్ అన్నింటినీ ఎన్యూమరేట్ చేయడం. ఏ క్యాస్ట్లో ఎంతమంది ఉన్నారు, వాళ్ళ సోషియో ఎకనామిక్ క్రైటీరియా ఎలా ఉంది, నెంబర్ ఆఫ్ సోషియో ఎకనామిక్ క్రైటీరియా యూజ్ చేసి డేటాని బయటికి తీసుకురావడం. అది కదా క్యాస్ట్ సెన్సస్ అంటే. సో వాట్ ఈస్ ద యూటిలిటీ? వై డూ వీ నీడ్ క్యాస్ట్ సెన్సస్? అసలు క్యాస్ట్ సెన్సస్ అవసరమా? అంటే మనం 21st centuryలో ఉన్నాం, ఇప్పుడు క్యాస్ట్ సెన్సస్ అవసరమా? Why do we need a caste census? What is the relevance of caste census or importance of caste census? Yeah, can you say? Okay, schemes implement cheyadaniki caste census kavali. Okay, inka okay right okay 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 so yeah, reasonably okay. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాస్ట్ని ఎందుకు మెజర్ చేయాలి ఆర్ క్యాస్ట్ సెన్సస్ ఎందుకు చేయాలంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ దెర్ ఆర్ సర్టైన్ ఇంపరేటివ్స్ ఖచ్చితంగా చేయాల్సినవి. అంటే కాన్స్టిట్యూషనల్ అండ్ లీగల్ యాంగిల్లో చూసుకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ ఎస్టీకి కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి. అదేవిధంగా ఇందిరా సహాయ జడ్జిమెంట్ తర్వాత ద క్రీమీ లేయర్ ఆబ్లిగేషన్ని కన్సిడర్ చేస్తూ ఫర్ ఎగ్జాంపుల్ అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్కి ఎడ్యుకేషన్లోని ఎంప్లాయ్మెంట్లోని ఆర్టికల్ 15 సబ్ క్లాస్ 4, ఆర్టికల్ 16 సబ్ క్లాస్ 4
ఈ 2 చోట్ల కూడా మనకి అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్కి మనకి ఎఫర్మేటివ్ యాక్షన్ ఉంది, రిజర్వేషన్ ఉంది. ఎలా ఇస్తారు అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ వీళ్ళు అని ఎలా ఇస్తారు అంటే డేటా డ్రివెన్ అప్రోచ్. ఖచ్చితంగా దానికి డేటా ఉండాలి. ఇది మనం మాట్లాడుకునేది కాదు, అది నేను చెప్పేది కాదు, సుప్రీంకోర్టు ఇట్ సెల్ఫ్ మల్టిపుల్ టైమ్స్ చెప్పింది. ఒక పర్టికులర్ క్యాస్ట్ ఆర్ కమ్యూనిటీని బ్యాక్వర్డ్ క్యాస్ట్ అని ఎట్లా చెప్తావు అంటే యూ షుడ్ హ్యావ్ ఆల్ ద డేటా సపోర్టింగ్ ఇట్. అసలు ఎన్ని క్యాస్ట్లు ఉన్నాయి, అందులో బ్యాక్వర్డ్ ఎన్ని సోషియో ఎకనామిక్ క్రైటీరియాలో. సో వితౌట్ మెజరింగ్ హౌ విల్ యూ ఐడెంటిఫై దెమ్? యూ జస్ట్ నీడ్ టు మెజర్ దెమ్. సో నేను మీకు ఇందాక ఒక ఆర్టికల్ కోట్ చేశాను కదా, దట్ ఆర్టికల్ స్టార్ట్స్ విత్ ద కొటేషన్ ఆఫ్ పీటర్ డ్రక్కర్. అతను ఏమంటాడంటే, ఇఫ్ యూ వాంట్ టు మేనేజ్ సంథింగ్ ద మోస్ట్ ఎసెన్షియల్ థింగ్ ఈజ్ ఫస్ట్ మెజర్ ఇట్. నువ్వు దేన్నైనా మేనేజ్ చేయాలనుకుంటే దాన్ని ఫస్ట్ మెజర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం వెయిట్ తగ్గుదాం అనుకుంటున్నాం, ఆర్ సెల్ ఫోన్ యూసేజ్ విపరీతంగా డిజిటల్ అడిక్షన్ అయిపోయింది, నువ్వు తగ్గిద్దాం అనుకుంటున్నావు. ఎలా తగ్గించాలి అంటే ఏ మెథడ్లో తగ్గించాలి అనేది ఇట్ వేరీస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. అసలు ముందు నువ్వు తగ్గించాలి అనే ఒక ఛాలెంజ్ ఆర్ ఒక టాస్క్ తీసుకుంటే నీకు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కావాల్సిన ఇన్పుట్ ఏంటంటే యూ నీడ్ టు క్వాంటిఫై ఇట్. అంటే ఆన్ అన్ యావరేజ్ రోజుకి ఎంత సోషల్ మీడియా యూజ్ చేస్తున్నావు, ఎంతసేపు స్క్రీన్ టైం ఉంటుంది ఇది. సో నువ్వు ఏది మెజర్ చేయకుండా నీకు ఒక మెట్రిక్ లేకపోతే దాన్ని నువ్వు మేనేజ్ చేయలేవు ఖచ్చితంగా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ రైతులు విపరీతమైన ఫర్టిలైజర్స్ యూజ్ చేస్తున్నారు, అన్నెసరీగా యూజ్ చేసి సాయిల్ హెల్త్ ఖరాబ్ చేస్తున్నారు. ఎంత యూజ్ చేస్తున్నారు ఆన్ అన్ యావరేజ్, ఏ ప్రాంతాల్లో ఎంత యూజ్ చేస్తున్నారు, ఫస్ట్ ఎవరిని టార్గెట్ చేయాలి. యూ నీడ్ టు మేనేజ్. ఇఫ్ యూ నీడ్ టు మేనేజ్ సంథింగ్ ఎఫెక్టివ్లీ ఫస్ట్ యూ నీడ్ టు మెజర్ ఇట్. ఓకే, సో దేర్ బై ఎగ్జిక్యూటివ్గా చూసుకున్న, అడ్మినిస్ట్రేటివ్ పరంగా చూసుకున్న క్యాస్ట్ సెన్సస్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కాన్స్టిట్యూషనల్లీ, లీగల్లీ. సో ఫర్ ఆల్ ఎఫర్మేటివ్ యాక్షన్ కావచ్చు, యూ కెన్ కోట్ దీస్ ఫ్యాక్ట్స్ 15(4), 16(4). ఓబీసీస్కి ఏదైతే ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్లో యూ హ్యావ్ ద రిజర్వేషన్స్. టు ఇంప్లిమెంట్ దట్ యూ నీడ్ టు ఐడెంటిఫై ద other backward caste. So to identify you need a census. Point number 1. Point number 2, constitution lone article 340 puts a responsibility on the state to measure them periodically. Article 340 kuda oka responsibility entail chestadi to measure them periodically, the other backward caste especially. Inkokati is 73rd and 74th అమెండ్మెంట్ యాక్ట్ వచ్చిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ 73rd అమెండ్మెంట్ యాక్ట్లో 243D రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఇన్ ద లోకల్ బాడీస్. ఈ రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఇన్ ద లోకల్ బాడీస్ ఎస్సీస్కి, ఎస్టీస్కి, విమెన్కి మనకు తెలుసు. ఇది కాకుండా ఇందులో ఒక సబ్ క్లాస్ 6 ఉంది. ఈ సబ్ క్లాస్ 6 ఏం చేస్తుంది? రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అట్ ద స్టేట్ లెవెల్. స్టేట్ కావాలనుకుంటే చెయ్యొచ్చు. ఓకే, ఇది కంప్లీట్గా స్టేట్ పర్వ్యూలో. ఎలా చేయొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో 22% పలానా గ్రూప్ ఆఫ్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్కి ఇచ్చారు. ఇప్పుడు ఈ సుప్రీంకోర్టుకి వెళ్ళింది అనుకోండి, వాళ్ళు అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఎవరైనా పిటిషన్ వేస్తే ఆన్ వాట్ బేసిస్ డిడ్ యూ allocate those 22%? Show the data. Data comes from the caste census. Okay, so there are lot of reasons why you need to have a caste census. The reasons are constitutional, legal, executive, administrative, n number of things. Okay, so రీసెంట్ టైమ్స్లో దళిత బంధు అనే ఒక స్కీమ్ వచ్చింది. ఆ తర్వాత రకరకాల స్టేట్ గవర్నమెంట్స్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి రకరకాల స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. రేపొద్దున్న బీసీలో వన్ పర్టికులర్ కమ్యూనిటీకి ఏదో ఇన్కమ్ సపోర్ట్ స్కీమ్ ఇచ్చారు. వాళ్ళకే ఎందుకు ఇచ్చారు, ఎందుకు వాళ్ళని ఐడెంటిఫై చేశారంటే యూనిట్ డేటా డ్రివెన్ అప్రోచ్, డేటా బ్యాక్డ్ అప్రోచ్. దానికోసం క్యాస్ట్ సెన్సస్ చేయాలి. ఓకే, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నథింగ్ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ ద ఫ్రేమ్వర్క్ ఆఫ్ క్యాస్ట్. అంటే క్యాస్ట్ అనేది ఒక సోషియో ఎకనామిక్ కన్స్ట్రక్ట్. రీసెంట్ టైమ్స్ నేను ఒక ఆర్టికల్ చదివాను, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్.
అండ్ ఆల్సో ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా వచ్చి 10 సంవత్సరాలు అయింది ఇప్పటికి. మేక్ ఇన్ ఇండియా క్యాంపెయిన్ వచ్చి 10 సంవత్సరాలు అయింది మన సెప్టెంబర్కి. సో చూసుకుంటే ఇప్పుడు దాకా ఆంటర్ప్రెన్యూర్స్ చూసుకుంటే ఎక్కువ నాన్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్కి చెందిన వాళ్ళు ఉన్నారు మెజారిటీ. అంటే ఇప్పుడు మేక్ ఇన్ ఇండియాని ఏం చేయాలి, బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ లెడ్ అప్రోచ్ కింద తీసుకెళ్ళాలి ఇన్ ద ఫ్యూచర్. సో ఇట్లా తీసుకెళ్ళాలంటే ఖచ్చితంగా మనకి ఏం కావాలి, దాని మీద స్టాట్స్ కావాలి, డేటా కావాలి. ఓకే, సో ఇలా మాట్లాడుకుంటూ పోతే క్యాస్ట్ సెన్సస్ యొక్క రిలవెన్స్ చాలా ఉంది. ఓకే, సో ద రిక్వైర్మెంట్ ఈజ్ ఎ హ్యూజ్ థింగ్. కాన్స్టిట్యూషనల్ యాంగిల్, లీగల్ యాంగిల్, అడ్మినిస్ట్రేటివ్ యాంగిల్ అండ్ మోరల్ యాంగిల్, సోషియో ఎకనామిక్ యాంగిల్, ఇట్లా అన్ని యాంగిల్స్ నుండి క్యాస్ట్ ఈజ్ ఎ రియాలిటీ. ఓకే, సి అపోజిషన్ ఆఫ్ క్యాస్ట్ని యాజ్ సచ్ అపోజ్ చేయాల్సిన అవసరం లేదు. క్యాస్టిజం ఈజ్ ద థింగ్ దట్ షుడ్ బి అపోజ్డ్. అంటే యూజింగ్ క్యాస్ట్ ఆర్ డిస్క్రిమినేటింగ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ క్యాస్ట్ ఈజ్ ద థింగ్ దట్ షుడ్ బి అపోజ్డ్. ఓకే, సో కీపింగ్ దోస్ థింగ్స్ ఇన్ మైండ్, క్యాస్ట్ సెన్సస్ ఈజ్ ఏ మస్ట్. కానీ మన వాళ్ళు ఎందుకు మీనమేషాలు లెక్క పెడుతున్నారు, ఎందుకు చేయలేకపోతున్నారు క్యాస్ట్ సెన్సస్? సరే 2011లో ఆ డేటాను పబ్లిక్ చేయలేదు, క్యాస్ట్ సెన్సస్లో డేటాని పబ్లిక్ చేయలేదు ఫర్ వేరియస్ రీజన్స్. బట్ ఇందాక నేను చెప్పిన ఫిగర్ ఏదైతే ఉందో 41 lakhs ప్లస్ క్యాస్ట్లో వచ్చినాయంట. సో దట్ ఈజ్ ఏ అటర్ ఫ్లాప్ ఎక్సర్సైజ్. అంటే నువ్వు ఇన్యూమరబుల్ క్యాస్ట్లు వచ్చినాయి, ఆల్మోస్ట్ ఇన్యూమరబుల్ క్యాస్ట్లు వచ్చినాయి, అడ్మినిస్ట్రేటివ్లీ నువ్వు మెజర్ చేయలేనని, మేనేజ్ చేయలేనని క్యాస్ట్లు వచ్చినాయి అంటే యూ ఫెయిల్ టు కౌంట్ దెమ్ ప్రాపర్లీ, యూ ఫెయిల్ టు టేక్ నోట్ ఆఫ్ దెమ్ ఆర్ మెజర్ దెమ్ ప్రాపర్లీ, అంతే కదా. సో ఇక్కడ జరిగిన మేజర్ ఫ్లా ఏంటంటే, యాజ్ ఫార్ యాజ్ ఐఎమ్ కన్సర్న్, దే డిడ్ నాట్ ఇన్వాల్వ్ సోషియాలజిస్ట్స్, ఆంథ్రోపాలజిస్ట్స్. వీళ్ళు డొమైన్ ఎక్స్పర్ట్స్. ఏదైనా ఒక సోషల్ ఇన్స్టిట్యూషన్ని నువ్వు క్లియర్గా అర్థం చేసుకోవాలంటే ఈ డొమైన్ ఎక్స్పర్టైజ్ ఉండాలి. అంతేగాని సెన్సస్లో వయసుని, నెంబర్ని లెక్క పెట్టినట్టు ఓన్లీ స్టాటిస్టికల్ ఎక్సర్సైజ్ చేస్తే you'll end up failing when you are not including these people. సో డొమైన్ ఎక్స్పర్ట్స్ని ఇంక్లూడ్ చేసి దే షుడ్ హ్యావ్ ఏ క్లియర్ పిక్చర్ ఆఫ్, ఆర్ దే దెమ్సెల్వ్ షుడ్ గివ్ ద ఫ్రేమ్వర్క్ ఆర్ క్రైటీరియా. ఇన్ని రకాల క్యాస్ట్లు, ఫర్ ఎగ్జాంపుల్ 4,000 ప్లస్ ఆర్ 5,000 ప్లస్ ఇన్ని క్యాస్ట్లు ఉన్నాయి బ్యాక్వర్డ్ క్యాస్ట్లో, ఇన్ని ఉన్నాయి బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్లో ఇన్ని క్యాస్ట్లు ఉన్నాయి. ఆ 4,000 5,000 స్టేట్ స్పెసిఫిక్గా మీరే ఇచ్చేసి దానిలో సెలెక్ట్ చేసుకోమని చెప్పండి. దెన్ ఇట్ విల్ బి ఏ ఈజీ ఎక్సర్సైజ్, మేనేజబుల్ ఎక్సర్సైజ్ ఆన్ విచ్ స్పెండింగ్ మనీ ఈజ్ వర్త్ వైల్. ఓకే, అలా కాకుండా కనిపించిన అంటే మనం వాళ్ళని అడిగి వాడు ఏది చెప్తే అది రాసుకుంటూ పోయి, చెప్పిన వాళ్ళు ఒక్కొక్కడు ఒక్కో డిఫరెంట్ పేర్లు చెప్పారు కాబట్టి సౌండింగ్ డిఫరెంట్గా ఉంది కాబట్టి ప్రతి కొత్త సౌండ్లో కొత్త క్యాస్ట్ అని ఇదైతే దాన్ని ఇంకా గట్టిగా మాట్లాడి దాన్ని డైవర్సిటీ అని సెలబ్రేట్ చేస్తుంటారు. దట్ ఈస్ నాట్ డైవర్సిటీ, దట్ ఈస్ ఇగ్నరెన్స్. ఓకే, సో దట్ ఈస్ ద థింగ్. సో మనం క్యాస్ట్ సెన్సస్ ఖచ్చితంగా చేయాలి, దట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్. ఎట్లా చేయాలి? గతంలో చేసిన మిస్టేక్స్ చేయకూడదు డెఫినెట్గా. ఓకే, గతంలో చేసిన మిస్టేక్స్ చేయకూడదు. అండ్ ఇప్పుడు కొంచెం సేపు అదర్ డైమెన్షన్కి వెళ్దాం. చాలామంది క్యాస్ట్ సెన్సస్ని క్రిటిసైజ్ చేస్తారు. దేర్ షుడ్ బి నో క్యాస్ట్ సెన్సస్, నో క్యాస్ట్ సెన్సస్ ఆర్ క్రిటిసిజం ఫర్ క్వాంటిఫైయింగ్ క్యాస్ట్. ఈ క్రిటిసిజం దేనివల్ల వస్తుంది? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అందరు చెప్పేది ఏంటంటే 21st centuryలో కూడా క్యాస్ట్ ఏంటి, 21st century should not morally quantify caste. ఎందుకు? పొలిటికల్ ఆపర్చునిజం వస్తుంది. అంటే మనం కౌంట్ చేసిన తర్వాత మన వాటర్ లిస్ట్లో ఎవడాడు ఏ కమ్యూనిటీ ఎవడు ఉన్నాడో ఆల్రెడీ అర్థమైపోద్ది. కాబట్టి పొలిటికల్ లీడర్స్కి ఆల్రెడీ పొలిటిసైజేషన్ ఆఫ్ క్యాస్ట్ అండ్ క్యాస్ట్ పాలిటిక్స్ విపరీతంగా ఉన్నాయి కాబట్టి ఇది నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోద్ది. దానికి కావాల్సిన అమ్యునిషన్ గవర్నమెంటే సప్లై చేస్తుంది క్యాస్ట్ సెన్సస్ చేసి. దిస్ ఈజ్ ద ఆర్గ్యుమెంట్. ఓకే, ఆర్ఎల్స్ క్యాస్టిజం ఇంకా పెరిగిపోద్ది. దీస్ టూ ఆర్ ద డిఫరెంట్ సైడ్స్ ఆఫ్ సిమిలర్ ఆర్గ్యుమెంట్. ఇప్పుడు చూద్దాం పొలిటికల్ ఆపర్చునిజం పెరిగిపోద్ది అని.
ఇప్పుడు గవర్నమెంట్ మెజర్ చేయలేనంత మాత్రాన పొలిటికల్ పార్టీస్ మెజర్ చేయవా, లీడర్లు మెజర్ చేయరా వాళ్ళ కాన్స్టిట్యున్సీలో? ఇది ఎలా ఉందంటే సమస్య బయటికి తెలిస్తే దాన్ని వెపనైజ్ చేస్తారని చెప్పేసి సమస్యను కప్పిపుచ్చడం. సో జ్వరం వచ్చింది, ఏదో ఇన్ఫెక్షన్ అయింది, ఇది బయటికి తెలిస్తే ఇంకేదో అవుతుందని చెప్పేసి అంటే ఆ డిసీజ్నే ఇది అంటే రికగ్నైజ్ చేయకపోవడం, దట్ ఫండమెంటల్లీ మేక్స్ ఎ graver mistake. And when caste is being clearly politicized already, if you are not measuring the caste, or if you are not having a proper data on different caste groups in India, how will you provide the affirmative action? How will you provide the welfare? ఓకే, సో ఇప్పుడు మనకి రకరకాల వెల్ఫేర్ మెజర్స్ ఏవో చేస్తున్నారు. ఇది బేస్డ్ ఆన్ 2011 నాట్ సో క్వాలిటేటివ్ క్యాస్ట్ సెన్సస్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసి చేస్తున్నారు. ఇప్పుడు మనం రియాలిటీలోకి వెళ్ళి యాక్చువల్ నెంబర్స్ తీసుకొస్తే ఎంత కాస్ట్ కటింగ్ చేయొచ్చు, సో వెల్ఫేర్ని ఇంకెంత ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయొచ్చు, గ్రౌండ్ లెవెల్ సినారియో తెలుస్తుంది కదా మనకి. ఓకే, సో అండ్ పీరియాడికల్ అడ్జస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో మన 2024 1st of August సుప్రీంకోర్టు ఒక జడ్జ్మెంట్ ఇచ్చింది SC/ST సబ్ క్లాసిఫికేషన్ అని. అందులో కూడా క్రీమీ లేయర్ గురించి డిస్కషన్ వచ్చింది. సో ఇట్లాంటి క్రీమీ లేయర్స్ ఇంప్లిమెంట్ చేయాలన్నా ఖచ్చితంగా క్యాస్ట్ సెన్సస్ చేయాల్సిందే. అంటే ఎఫర్మేటివ్ యాక్షన్ ఇంకా బెటర్గా ఇవ్వాలన్నా రెగ్యులర్ వెల్ఫేర్ ఈ రకరకాల స్కీమ్స్ని ఆర్ ఇన్కమ్ సపోర్ట్ రకరకాల సపోర్ట్ DBT కూడా ప్రాపర్గా ఇవ్వాలన్నా మన క్యాస్ట్ సెన్సస్ ఉండాల్సిందే. అండ్ ఇంకొకటి క్యాస్టిజం పెరిగిపోద్ది క్యాస్ట్ని కౌంట్ చేస్తే. ఇప్పుడు US వెళ్ళి అక్కడ మాస్టర్స్ చేస్తూ ఉంటారు, MS చేసి లేదంటే జాబ్ చేస్తుంటారు, అక్కడ లేదా క్యాస్టిజము? డెఫినెట్లీ దేర్ ఈస్ క్యాస్టిజం. వెన్ క్యాస్ట్ ఈజ్ అ సోషల్ కన్స్ట్రక్ట్, వెన్ క్యాస్ట్ ఈజ్ డిసైడింగ్ యువర్ పొలిటికల్ ఆపర్చునిటీస్, ఎకనామిక్ ఆపర్చునిటీస్ అండ్ యువర్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ సోషల్ బిహేవియర్, మ్యారేజ్ కావచ్చు, అసోసియేషన్ కావచ్చు, దీన్ని అంతటినీ క్యాస్ట్ డిసైడ్ చేస్తూ ఉంటే వై క్వాంటిఫైయింగ్ క్యాస్ట్ ఓన్లీ ఎక్సర్బేట్స్ ఇట్స్ ఆర్ ఇంక్రీజెస్ ఇట్ అని ఫీల్ అవుతున్నారు? దట్ ఈస్ నాట్ సో వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్. సో ఖచ్చితంగా క్యాస్ట్ అనేది కౌంట్ చేయాలి. డెఫినెట్లీ యూ నీడ్ టు కౌంట్ ఇట్. అండ్ ఇంకొక ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఎప్పుడైతే క్యాస్ట్ని కౌంట్ చేస్తారో చాలా హ్యూజ్ డిమాండ్స్ ఇంక్రీజ్ అయిపోతాయి. దేనికి? ఫర్ రిజర్వేషన్. సో పర్టికులర్ కమ్యూనిటీస్కి వాళ్ళు సోషియో ఎకనామికలీ వీక్, వాళ్ళు అనుకున్న దానికంటే లేదంటే గతంలో ఉన్నదానికంటే వీక్ అని తెలిస్తే ఇంకా ఎక్కువ రిజర్వేషన్కి డిమాండ్ వస్తుంది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్ అపోజింగ్ క్యాస్ట్ సెన్సస్. కొంతసేపు కరెక్ట్ అనుకుంది, ఎందుకంటే ప్రతి రీజన్కి మనం కౌంటర్ రీజన్ ఇస్తున్నాం. దిస్ ఈజ్ కాల్డ్ ఎస్ డైలెక్టికల్ అప్రోచ్. ఎస్ఏలో ఉండాల్సిన అప్రోచే ఇది. డైలెక్టికల్ అప్రోచ్ అంటే నువ్వు ఆర్గ్యుమెంట్ ఇస్తావో దానికి కౌంటర్ ఇస్తావో వ్యాలిడ్ కన్క్లూజన్ ఇస్తావు. ద డైలెక్టికల్ అప్రోచ్ ప్రాపర్ ఫ్లో వస్తుంది ఎస్ఐకి. సో ఇక్కడ ఈ ఏరియాలో చూసుకుంటే డిమాండ్స్ బాగా పెరిగిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ పటేల్స్. సో ఆంధ్ర రీజన్లో కాపు ఫర్ రిజర్వేషన్, జాట్స్, అంటే ఇండియా వైడ్గా రీసెంట్ టైమ్స్లో లాస్ట్ 8 to 10 yearsలో జరిగిన మేజర్ రిజర్వేషన్ గురించి ప్రొటెస్ట్ని దృష్టిలో పెట్టుకుని చెప్తున్నాను. ఇప్పుడు క్యాస్ట్ సెన్సస్ చేస్తే ఇవి ఎక్కువ అయిపోతాయి. సో వీళ్ళందరికీ రిజర్వేషన్స్ కావాలన్నప్పుడు జ్యుడిషియరీ ఎస్పెషల్లీ సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే మీ ప్రమాణం ఏంటి, అంటే వాట్ ఈస్ ద క్రైటీరియా దట్ యు ఆర్ టేకింగ్, మీ అంటే వాట్ డేటా ఆర్ యూ గైడెడ్ బై, వీళ్ళకి ఎందుకు రిజర్వేషన్స్ ఇవ్వాలి, వాట్ డేటా ఆర్ యూ గైడెడ్ బై. సో ఎప్పుడైతే మనం సెన్సస్ చేసి వాళ్ళు ప్రాజెక్ట్ చేసేంత బ్యాక్వర్డ్ కాదని ఎస్టాబ్లిష్ చేసినా, లేదంటే నిజంగా అవసరమైతే ఇష్యూ లేదు, ఇచ్చేస్తాం ముందుకెళ్ళి. అవసరం లేకపోతే దే దెమ్సెల్వ్స్ బికాస్ ఆఫ్ ద సైంటిఫిక్ రీజన్ యూ హ్యావ్ నెంబర్స్, యూ హ్యావ్ వ్యాలిడ్ నెంబర్స్ ఫర్ దెమ్ టు నాట్ రైజ్ ద డిమాండ్ అగైన్. సో అది వాటర్ డౌన్ అయిపోద్ది. ఇన్ఫ్యాక్ట్ ఈ డిమాండ్లు ప్రొటెస్ట్లు ఇంకా ఎక్కువైపోతాయి కాదు, యాక్చువల్గా అవసరమైన డిమాండ్లు కొద్ది మొత్తం వరకు ముందుకెళ్తాయి, మిగతావన్నీ అక్కడే డై డౌన్ అయిపోతాయి. అవసరమైన కొద్ది వరకు ముందుకెళ్తాయి. నిజంగా ఎవరైతే బ్యాక్వర్డ్ ఉన్నారని ప్రూవ్ అయిందో వాళ్ళకి రిజర్వేషన్ వస్తుంది. అవసరం లేని వాళ్ళు, ఆల్రెడీ తీసుకుంటున్న వాళ్ళు, సిగ్నిఫికెంట్గా బెటర్ అయిపోయిన వాళ్ళు ఆగిపోతారు. అనవసరంగా ఊహించుకుని వచ్చేవాళ్ళు కూడా ఆగిపోతారు జస్ట్ ఫర్ పొలిటికల్ రీజన్స్. సో లైక్ వైజ్ అంటే ఈ క్యాస్ట్ సెన్సస్ని అపోజ్ చేసేవాళ్ళు
దే ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద రూట్ కాజ్ ఆఫ్ ఇట్. డెఫినెట్లీ దెర్ ఇస్ ఏ రిక్వైర్మెంట్ ఫర్ క్యాస్ట్ సెన్సస్. చేయాలి. ఎట్లా చేయాలంటే ప్రాపర్గా డొమైన్ ఎక్స్పర్ట్స్ని ఇన్వాల్వ్ చేసి చేయాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒక డీసెంట్రలైజ్డ్ అప్రోచ్లో చేయాలి. ఎన్యూమరేటర్స్ వీళ్ళందరూ ఎవరైతే ఉంటారో వాళ్ళని ప్రాపర్గా ట్రైన్ చేయాలి. అండ్ ఇప్పుడు మొత్తం అంతా డిజిటల్ డివైజెస్, ఓకే, ఇంటర్నెట్ ఎనేబుల్డ్ డిజిటల్ డివైజెస్ పంపించి ఇమీడియట్ డేటా గ్యాదర్ చేయొచ్చు. అండ్ అడ్వాన్స్మెంట్స్ ఇన్ డేటా అనలిటిక్స్ చూస్తే చాలా బ్యూటిఫుల్ సర్వేస్ చేయొచ్చు. ఈ మధ్య డేటా ఈజ్ ద న్యూ ఆయిల్. ఐ థింక్ యూ ఆల్ నో ద సేయింగ్, డేటా ఈజ్ ద న్యూ ఆయిల్. అంటే మనకి ఎంత ఎఫెక్టివ్ డేటా ఉంటే అంత గుడ్ గవర్నెన్స్ చేయొచ్చు మనం. ఓకే, సో ఆ ఎఫెక్టివ్ డేటాలో ఇండియాలో ఉండే సోషో ఎకనామిక్ ఆర్ సోషో పొలిటికల్ కాన్స్ట్రక్ట్ ఏదైతే క్యాస్ట్ చుట్టూరు ఓవై ఉందో, అంటే క్యాస్ట్ బేసిస్గా సోషో పొలిటికల్ కాన్స్ట్రక్ట్ ఏదైతే ఉందో దాని గురించి ఇంకా బెటర్గా తెలిస్తే మోర్ గుడ్ గవర్నెన్స్ ఇవ్వచ్చు. ఓకే, సో రాదర్ దెన్ బ్లైండ్లీ సేయింగ్ నో టు క్యాస్ట్ సెన్సస్, ఎస్ క్యాస్ట్ సెన్సస్ చేయాలి. అండ్ దాంట్లో కొన్ని ఆస్పెక్ట్స్ ఏవైతే సెన్సిటివ్ థింగ్స్ ఉంటాయో వాటిని బయటికి తీసుకురాకూడదు. అండ్ కొన్ని సోషల్ ఇష్యూస్ ఏవైతే క్యాస్ట్ స్పెసిఫిక్గా ఉండిపోయినాయో, ఫర్ ఎగ్జాంపుల్ అగైన్ రీసెంట్ టైమ్స్లో కపుల్ ఆఫ్ I think 5 days back I came across an article in Hindu newspaper. Manual scavenging lo more than 90% or almost 90% they belong to SCs and STs, backward communities. సో ఇలాంటి సోషల్ ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేయాలంటే, ఇష్యూస్ని ఐడెంటిఫై చేసి అడ్రస్ చేయాలంటే ఖచ్చితంగా ఉండాలి క్యాస్ట్ సెన్సస్. ఓకే, క్యాస్ట్ సెన్సస్ ఉండాలి, దట్ టు టైమ్లీ పీరియాడికల్లీ అప్డేట్ చేసిన క్యాస్ట్ సెన్సస్ ఉండాలి. అంటే ఇప్పుడు క్యాస్ట్ సెన్సస్ కండక్ట్ చేయాలా లేదా అనే దానికి ద ప్రాపర్ ఆన్సర్ వుడ్ బి ఇప్పుడు కండక్ట్ చేయడం కాదు, సెన్సస్ ఆఫ్ ఇండియా యాక్ట్ని అమెండ్ చేసి క్యాస్ట్ని కూడా పీరియాడికల్గా ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఎలా అయితే సెన్సస్ మనం అప్డేట్ చేసుకుంటున్నాం రెగ్యులర్ సెన్సస్, క్యాస్ట్ సెన్సస్ని కూడా అలా అప్డేట్ చేయాలి. దానికి కూడా ప్రాపర్ ఫ్రేమ్వర్క్ ఉండాలి. కండక్ట్ చేయడానికి ఫ్రేమ్వర్క్ ఉండాలి, డేటా కలెక్ట్ చేయడానికి ఫ్రేమ్వర్క్ ఉండాలి, డేటాని హ్యాండిల్ చేయడానికి కూడా అంతే స్ట్రాంగ్ ఫ్రేమ్వర్క్ ఉండాలి. అనవసరమైన కొన్ని ఏరియాస్ డిస్క్లోజ్ చేయకూడదు, అవసరమైన ఏరియాస్ అందరికీ డిస్క్లోజ్ అయి ఉండాలి. దాని ప్రకారంగా అడ్మినిస్ట్రేషన్ జరగాలి అండ్ గవర్నెన్స్ జరగాలి. రైట్, సో దట్స్ ద థింగ్ అబౌట్ క్యాస్ట్ సెన్సస్.